యాక్టివ్ న్యూస్ కడప జిల్లా కమలాపురంలోని 4 రోడ్ల కూడలిలో కడప సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి గుజ్జల ఈశ్వరయ్య రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని జనసేన సిద్ధాంతాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. డబ్బుకు ఆశపడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టే మేము ఆయనతో చేతులు కలిపామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఉండాలి, వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, విభజన హామీలు అమలు చేయాలి. వాటన్నిటి గురించి పార్లమెంట్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా కడప పార్లమెంటు స్థానం నుండి ఈశ్వరయ్య గారు గెలుపొందాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే కమలాపురం నియోజకవర్గంలో ఓబయ్య గారి యొక్క ఏనుగు పైన ఓట్లు వేసి కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించాలి, మార్పు పట్టం కట్టాలి, మార్పు కోసం నిలబడండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విద్యా వైద్య రంగాలన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోకి తెస్తాం. రైతులు ఆత్మహత్యలు లేకుండా, అప్పుల బారిన పడకుండా వ్యవసాయాన్ని కూడా క్షేమంగా కాపాడుతామని ఇవాళ 4 పార్టీల కూటమి తరఫున ప్రజానీకాన్ని విజ్ఞప్తి. రాజ్యాధికారం దూరం చేసినటువంటి కొన్ని వర్గాలు మాత్రమే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. అటువంటి వాళ్ళకు చరమగీతం పాడాలనేసి కమలాపురం ప్రజలు నేను కోరుకుంటున్నాను. అలాగే మనము రాజ్యాంగం రక్షించుకోవాలంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీ ద్వారానే ఈ దేశంలో జరుగుతుందనేసి మన బెహన్ కుమారి మాయావతి గారు తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి మన యొక్క బ్రతుకులు బాగు చేయడం కోసము ఆమె తన యొక్క జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసింది. అతిపెద్ద 3వ పార్టీగా అవతరిస్తున్నామంటే మేము 0 బడ్జెట్ పాలిటిక్స్తోనే మేము ఈరోజు ఈ దేశంలోనే ఉన్నటువంటి అన్ని పార్టీల కల్లా 3rd లార్జెస్ట్ పార్టీగా ఈరోజు అవతరించడం జరిగింది. మేము అమలుపరుస్తామనేసి మేము సవినయంగా ఈ ప్రజలందరూ కోరుకుంటాం. పార్లమెంటు వేదిక నుంచి గట్టిగా పోట్లాడి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి గట్టిగా కృషి చేస్తాం. అదేవిధంగా రాజ్యాధికారానికి దూరంగా 85% మంది ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను పరిరక్షించి మైనారిటీల దళితుల యొక్క హక్కులు రక్షించడానికి సామాజికంగా వారిని అభివృద్ధి పరంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. చేస్తున్నటువంటి ధనవంతులకు ఓటు వేయడం ద్వారా ఆ యొక్క పార్లమెంటు ఇప్పటికే 544 మంది పార్లమెంటు సభ్యులుంటే అందులో 356 మంది పెద్ద కోటీశ్వరులు, శతసహస్ర కోటీశ్వరులు. అది పార్లమెంట్ అనేది కోటీశ్వర క్లబ్గా మారిపోయినటువంటి నేపథ్యంలో ధనవంతులు పార్లమెంటు పోతే పర్మిట్ల కోసం, కాంట్రాక్టుల కోసం కొట్లాడతారు. పేదవాడు అదేవిధంగా వాళ్ళల్లో ప్రజా పోరాటాలు ఉన్నట్టు వాళ్ళు పార్లమెంటుకు పోవడం ద్వారా ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుందని, అలాంటి అవకాశాన్ని కడప. For more updates, please subscribe 99 TV Telugu.